This conference will now be recorded. In today's class, మనం delete ఆపరేషన్ చూస్తున్నామమ్మా. మా ఇన్సర్షన్ ఆపరేషన్ లో ఎలాగైతే ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఎట్ ద ఫ్రంట్, ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఎట్ ద ఎండ్ అండ్ ఇన్సర్టింగ్ ఏ నోడ్ ఎట్ ద గివెన్ పొజిషన్, 3 సబ్ పార్ట్స్ ఎలాగైతే చూసామో డిలీట్ ఆపరేషన్ లో కూడా మనకి 3 పొజిషన్స్ అమ్మా. ఒకటి డిలీటింగ్ ఏ నోడ్ ఎట్ ఫ్రంట్, అంటే లింక్డ్ లిస్ట్ యొక్క ఫ్రంట్ నోడ్ ని డిలీట్ చేయాలి. లింక్డ్ లిస్ట్ యొక్క ఎండ్ మీన్స్ లాస్ట్ నోడ్ ని డిలీట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఒక పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ లో ఉన్న నోడ్ ని మనం డిలీట్ చేయగలగాలమ్మా. అమ్మా ఇన్సర్షన్ ఆపరేషన్ ఎలాగైతే పెర్ఫామ్ చేస్తామో డిలీటింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాము. అమ్మా ఇక్కడ చూడండి, అమ్మా ఇక్కడ శాంపుల్ ఆఫ్ కోడ్ కనిపిస్తుంది కదా. ఇఫ్ హెడ్ డబుల్ ఈక్వల్స్ టు నల్, హెడర్ వాల్యూ నల్ ఎప్పుడవుతుందమ్మా? ఇఫ్ హెడర్ డబుల్ ఈక్వల్ టు నల్ అంటే హెడర్ లో ఏ అడ్రస్ లేదు. హెడర్ లో అడ్రస్ దేని ఉంటుంది? ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది సార్. హెడర్ లో స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. ఒకవేళ హెడర్ లో ఏ అడ్రస్ లేకపోతే లిస్ట్ ఎంటీ అని చెప్తామమ్మా. ప్రింట్ లిస్ట్ ఈజ్ ఎంటీ అంటే ఇక్కడ లింక్ లిస్ట్ ఏమీ లేదు, లింక్ లిస్ట్ లో స్టార్టింగ్ నోడ్ లేదు, అసలు లింక్ లిస్ట్ లో నోడ్స్ ఏమీ లేకపోతే హెడర్ ని నల్ అని చెప్తాము. ఎల్స్ హెడర్ లో దేని యొక్క అడ్రస్ ఉంటుంది? స్టార్టింగ్ నోడ్. హెడ్ నోడ్ లో స్టార్టింగ్ నోడ్ యొక్క స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కాబట్టి ఆ స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ని నేను దేనికి అసైన్ చేశాను? పీటీఆర్ కి అసైన్ చేశానమ్మా. పీటీఆర్ అని ఒక పాయింటర్ తీసుకుని Be recorded. నన్ను ఇక్కడ చూడండి, ఒక పాయింటర్ నోడ్ క్రియేట్ చేశాను. ఇక్కడ నేను క్రియేట్ చేసింది పీటీఆర్ అమ్మ. పీటీఆర్ అనే పాయింటర్ నోడ్ లో ఏ వాల్యూ పెట్టాను? హెడర్ లో ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ పీటీఆర్ లో స్టోర్ చేయమని చెప్తున్నానమ్మా. హెడర్ లో ఫస్ట్ నోడ్ ఏది? ఇక్కడ డిలీట్ అవ్వక ముందు వాట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ అడ్రస్? 1500 సార్. 1500. కాబట్టి ఈ 1500 ఎక్కడ హెడర్ లో స్టోర్ చేసుకుంటుందమ్మా. హెడర్ లో 1500 వాల్యూ ఉంటుంది. ఆ 1500 వాల్యూ దేనికి సెండ్ చేస్తున్నాను నేను? పీటీఆర్. పాయింటర్ లో హెడర్ లోపల ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూ స్టోర్ చేయమని చెప్తున్నాను. చేసిన తర్వాత హెడర్ ఈక్వల్ టు పీటీఆర్ ఐఫన్ లింక్. ఇప్పుడు హెడర్ ఈక్వల్ టు అమ్మా ఇక్కడ హెడర్ ఈక్వల్ టు పీటీఆర్ ఐఫన్ లింక్ కాదు, హెడర్ ఈక్వల్ టు హెడర్ ఐఫన్ లింక్ అమ్మా. హెడర్ యొక్క లింక్ అమ్మా. ఇక్కడ హెడర్ లో వాల్యూ ఎంత ఉంది?
1500. హెడర్ లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 1500 ఉంది. ఆ 1500 వాల్యూ హెడర్ లో 1500 వాల్యూ ఉంది. 1500 వాల్యూ యొక్క నోడ్ లో ఉన్న లింక్ ఇక్కడ హెడర్ హైఫన్ లింక్ మీన్స్ అమ్మ ఇక్కడ చూడండి, ఈ హెడర్ హైఫన్ లింక్ ఉంది కదా, హెడర్ హైఫన్ లింక్ మీన్స్ హెడర్ పార్ట్ లో ఎంత ఉందమ్మా ఇక్కడ వాల్యూ 100. హెడర్ లో ఎంత వాల్యూ ఉంది 1500. 1500 sir. హెడర్ లో 1500 వాల్యూ ఉంది. ఈ 1500 ఉన్న నోడ్ లో ఇదేనా 1500 నోడ్? Yes, sir. అమ్మా 1500 నోడ్ ఫస్ట్ నోడే కదా. Yes, Yes, sir. sir. ఫస్ట్ నోడ్ యొక్క లింక్ పార్ట్ అంటే ఇదేనా? Yes sir. ఫస్ట్ నోడ్ యొక్క లింక్ పార్ట్ లో ఎంత వాల్యూ ఉంది 1800. 1800. అంటే ఈ హెడర్ లో ఉన్న వాల్యూ, హెడర్ లో ఎంత వాల్యూ ఉంది ఇక్కడ 1500. 1500 ఈజ్ రీప్లేస్డ్ విత్ 1800. 1800. Header equal to header hyphen link means 1500 is replaced with 1800 amma. ఓకే, ఈ హెడర్ 1800 ఎప్పుడైతే పాయింట్ చేసిందో, హెడర్ లో 1800 ఉంది అంటే విచ్ ఇస్ ద ఫస్ట్ నోడ్? మా హెడర్ లో 1800 వాల్యూ ఉంటే వాట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్? 1800 ఉన్న నోడ్ ఫస్ట్ 1800 అడ్రస్ ఉన్న నోడ్ మాత్రమే ఫస్ట్ నోడ్ అవుతుంది. ఎస్ సార్. మరి 1500 అడ్రస్ ఎక్కడ స్టోర్ చేసామమ్మా? పాయింటర్ PTR లో స్టోర్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం చేశాను, ఫ్రీ PTR. ఫ్రీ PTR మీన్స్ PTR అనే నోడ్ లో ఎంత అడ్రస్ ఉంటే దాన్ని ఫ్రీ చేసామన్నాను, అంటే రిమూవ్ చేస్తాను. అలా చేస్తే ఫస్ట్ నోడ్ రిమూవ్ అయిపోయి హెడర్ దేని పాయింట్ చేస్తుంది డైరెక్ట్ గా సెకండ్ నోడ్ విత్ అడ్రస్ 1800 ని పాయింట్ చేస్తుందమ్మా. మే ఐ రిపీట్ అగైన్? Yes, sir. Yes, sir. సార్ కొద్దిగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్. అమ్మా లింక్ లిస్ట్ కాన్సెప్ట్ అంటేనే కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీరు అమ్మా కాన్సెప్టే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న మన యూనిట్స్ లో, అంటే ఇప్పటి వరకు చెప్పుకున్న యూనిట్స్ అని కాదు, మొత్తం డేటా స్ట్రక్చర్స్ అంతటికీ కూడా, డేటా స్ట్రక్చర్స్ అంతట్లోనూ మాక్సిమం కన్ఫ్యూజ్ ఉన్న కాన్సెప్ట్ ఏంటి? లింక్ లిస్టే. అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయాలి, తప్పదు. నాన్న ఇక్కడ చూడండి, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఫస్ట్ నోడ్ ని డిలీట్ చేయాలి. ఫస్ట్ నోడ్ ని డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటుంది జనరల్ గా? హెడర్ లో అడ్రస్ ఎప్పుడు కూడా స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది. స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ ఎంత? 1500.
1500 స్టార్టింగ్ నోడ్ యొక్క అడ్రస్ అమ్మ. ఓకే, ఇప్పుడు స్టార్టింగ్ నోడ్ ని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలి అంటే స్టార్టింగ్ నోడ్ లో ఉన్న అడ్రస్ లొకేషన్ ని ఇక్కడ దేనికి అసైన్ చేశాను? పీటీఆర్ కి అసైన్ చేస్తానమ్మా. పీటీఆర్ అనే ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుని పాయింటర్ వేరియబుల్ లో హెడర్ లో ఉన్న అడ్రస్ ని పీటీఆర్ కి మూవ్ చేశాను. ఇక్కడ 1500 ని ఎక్కడికి మూవ్ చేశాను? పీటీఆర్ కి అసైన్ చేశాను. పీటీఆర్ కి అసైన్ చేసిన తర్వాత హెడర్ దేని పాయింట్ చేయాలి? నెక్స్ట్ నోడ్ సెకండ్ నోడ్ ని పాయింట్ చేయాలమ్మా. సెకండ్ నోడ్ ని పాయింట్ చేయాలి కాబట్టి హెడర్ ఈక్వల్ టు హెడర్ హైఫన్ నెక్స్ట్. హెడర్ లో అడ్రస్ ఎంత ఉంది? 1500. 1500. చెప్పండి నాన్న. సార్ కానీ మనం పీటీఆర్ లోకి హెడర్ ని అసైన్ చేసాం కదా సార్, అంటే హెడర్ లో ఇంకేం లేదు కదా సార్. హెడర్ లో హెడర్ వాల్యూ అసైన్ చేసేస్తే హెడర్ లో వాల్యూ చేంజ్ అయిపోతుందా? ఫర్ సపోజ్ చూడండి x ఈక్వల్స్ టు 10, y ఈక్వల్స్ టు సమ్ x ఈక్వల్స్ టు 10 అండ్ y అసైన్ చేశాను. ప్రోగ్రామ్ లోపలికి వెళ్ళిన తర్వాత y ఈక్వల్స్ టు x అని రాశానమ్మా. y ఈక్వల్స్ టు x అని రాసినప్పుడు y లోకి ఏ వాల్యూ వెళ్తుంది? ఎక్స్ వాల్యూ వెళ్తుంది సార్. x లోపల ఉన్న వాల్యూ వెళ్తుంది. x లోపల వాల్యూ ఎంత ఉంది? 10 వెళ్తుంది సార్. What is the x value in the program? 10 సార్. Execution అయిన తర్వాత what is the y value in the program? సార్ 10 ఎగ్జిక్యూషన్ అవుతున్నప్పుడు y వాల్యూ ఎంత అవుతుంది? 10 అవుతుంది సార్. అవుతుంది కదా, x వాల్యూ 0 అయిపోతుందా? నో సార్, నో. x వాల్యూ కిందే ఉంటుంది. Yes, x sir. వాల్యూ ప్రోగ్రామ్ రన్ టైమ్ లో మిడిల్ కి వెళ్ళిన తర్వాత ఆ లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు మాత్రమే x వాల్యూ y కి అసైన్ అవుతుందమ్మా. ఎస్ సార్. x వాల్యూ y కి అసైన్ అయినంత మాత్రాన y వాల్యూ 10 అవుతుంది, x వాల్యూ 0 కాదు. ఎస్ సార్. x వాల్యూ కూడా ఎంత అవుతుంది? 10 అవుతుంది సార్. 10 అవుతుంది. ఇక్కడ చూడండి, పీటీఆర్ కి హెడర్ ని అసైన్ చేశాను అంటే Yes. పీటీఆర్ దేన్ని పాయింట్ చేస్తోంది? హెడర్ ని పాయింట్ చేస్తాం సార్. ఫస్ట్ నోడ్ ని పాయింట్ చేస్తోంది. 1500 ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ కదా. ఎస్ సార్. ఫస్ట్ నోడ్ ని పాయింట్ చేస్తోంది. హెడర్ ఎప్పుడు కూడా దేన్ని పాయింట్ చేయాలి? ఫస్ట్ నోట్ ని సార్. హెడర్ లో ఎంత వాల్యూ ఉంది? 1500 నేను ఉంది సార్. హెడర్ ని పీటీఆర్ కి అసైన్ చేశానంటే హెడర్ ని ఎంప్టీ చేశాను కాదమ్మా. ఓకేనా? ఓకే ఇక్కడ సార్. హెడర్ ఈక్వల్ టు హెడర్ హైఫన్ లింక్ మీన్స్ హెడర్ లో అడ్రస్ ఎంత ఉంది? 1500. 1500 ఉన్న నోడ్ యొక్క అడ్రస్ లొకేషన్ లో లింక్ పార్ట్ లో ఎంత వాల్యూ ఉంటే ఆ వాల్యూని హెడర్ వాల్యూతో రీప్లేస్ చేయమంటున్నాను. ఓకే సార్. అమ్మా, ఐఎమ్ రిపీటింగ్ అగైన్. ఇక్కడ చూడండి, హెడర్ లోపల ఉన్న వాల్యూ 1500. ఆ 1500 ని హెడర్ పార్ట్ లో ఉన్న నోడ్ లో ఉన్న అడ్రస్ లొకేషన్ ఎంత ఉందమ్మా? ఇక్కడ 1800. ఇక్కడ హెడర్ లో నేను ఎంత స్టోర్ చేయమంటున్నాను? 1800. ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఈ లైన్
ఈ బాక్స్ లో ఉన్న లైన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు హెడర్, అసలు హెడర్ వాల్యూ ఎంత? ఫస్ట్ నోడ్ లో ఉన్న నెక్స్ట్ అడ్రస్ పార్ట్ వాల్యూ ఎంత ఇక్కడ? 18. 1800. అంటే హెడర్ హ్యాస్ టు బి రీప్లేస్డ్ విత్ 1800. హెడర్ 1800 ఎప్పుడైతే అయిందో ఇక్కడ ఏమవుతుంది? ఈ లింక్ ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. ఈ లింక్ బ్రేక్ అయిన తర్వాత లింక్ ఎక్కడి నుంచి ఎక్కడికి క్రియేట్ అవుతుంది? ఈ నోడ్ నుంచి ఈ నోడ్ క్రియేట్ అవుతుంది. ఈ హెడర్ నోడ్ డైరెక్ట్ గా ఎప్పుడైతే ఈ నోడ్ ని పాయింట్ చేసిందో, హెడర్ నోడ్ డైరెక్ట్ గా ఎప్పుడైతే 1800 కి పాయింట్ చేసిందో ఏమవుతుంది? ఈ కనెక్షన్ బ్రేక్ అయిపోతుందమ్మా. ఈ కనెక్షన్ బ్రేక్ అయిపోతే ఈ నోడ్ ఏంటి? డిలీటెడ్ 1500 పీటీఆర్ లో ఉంటుంది సార్. ఎక్కడ ఉంది? పీటీఆర్ లో ఉంది సార్. పీటీఆర్ లో. అందుకని ఫ్రీ పీటీఆర్ మీన్స్ ఫ్రీ పీటీఆర్ లోపల ఉన్న డేటా అంతటిని నేను ఏం చేస్తున్నాను? ఫ్రీ మీన్స్ డిలీట్ చేసేస్తున్నానమ్మా. ఇస్ ఇట్ క్లియర్? ఎస్ సార్. అమ్మా నేను గ్రూప్ లో ఆల్రెడీ మెసేజ్ మీకు పీపీటీ పెట్టేస్తున్నాను. అమ్మా డిలీటింగ్ స్టార్టింగ్ నోడ్ అర్థమైందా? ఎస్ సార్. నెక్స్ట్ వన్ deleting the last node. మా లిస్ట్ యొక్క లాస్ట్ నోడ్ ఎలా తెలుస్తుంది? నల్ ఉంటుంది సార్. అడ్రస్ పార్ట్ లో ఏముండకుంటుంది. అడ్రస్ పార్ట్ లో నల్ ఉంటుంది. అంటే మనం హెడర్ నోడ్ లో ఉన్న వాల్యూని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి అసైన్ చేయాలి? హెడర్ నోడ్ లో దేని యొక్క అడ్రస్ ఉంటుంది? ఫస్ట్ PTR కి అడ్రస్ అసైన్ చేయాలి. పీటీఆర్ ఈక్వల్స్ టు పీటీఆర్ హైఫన్ లింక్ సార్. అమ్మ ఒక్క నిమిషం. ఓకే, డిలీటింగ్ ద నోడ్ ఎట్ ద ఎండ్. ఇక్కడ కోడ్ చూడండి. హెడర్ లోపల ఉన్న అడ్రస్ లొకేషన్ ఎంత ఇక్కడ? వాట్ ఈస్ ద హెడర్ వాల్యూ? 1500. హెడర్ లోపల ఉన్న వాల్యూ 1500. 1500 ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి అసైన్ చేయాలి? హెడర్ కి. పీటీఆర్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పీటీఆర్ వాల్యూ, స్టార్టింగ్ పీటీఆర్ వాల్యూ ఎంత అవుతుందమ్మా ఇక్కడ? 1500. హెడర్ లోపల ఏ వాల్యూ ఉంటే ఆ వాల్యూ పీటీఆర్ అవుతుంది. అయిన తర్వాత మనం ఇన్సర్టింగ్ ఏ నోడ్ లో కండిషన్, వైల్ కండిషన్ ఎలాగైతే చెక్ చేసామో, వైల్ పీటీఆర్ హైఫన్ లింక్ నాట్ ఈక్వల్ టు నల్, పీటీఆర్ హైఫన్ లింక్ నాట్ ఈక్వల్ టు నల్, కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? అమ్మా పీటీఆర్ వాల్యూ ఎంత ఉంది? 1500. 1500 హైఫన్ లింక్ పాత్. ఈ 1800 వాల్యూ నాట్ ఈక్వల్ టు నల్, ఈక్వల్ టు నల్? Not equal to 90. నాట్ ఈక్వల్ టు నల్. నాట్ ఈక్వల్ టు నల్ అయినప్పుడు పీటీఆర్ 1 అనే పాయింటర్ లో పీటీఆర్ ని అసైన్ చేయాలి. అంటే ఇది ఏ నోడ్? ఫస్ట్ నోట్ సార్. First node.
అది ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వాల్యూ ఎక్కడ స్టోర్ చేశాను? హెడర్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు మా, కన్ఫ్యూజింగ్ కింద ఉంటుంది నెట్ కాదని. కానీ ఇక్కడ చూడండి, హెడర్ లో వాల్యూ ఎంత ఉందమ్మా? వాట్ ఈస్ ద హెడర్ వాల్యూ హియర్? 1500 ఫస్ట్ నోడ్ ఆఫ్ లింక్డ్ లిస్ట్. ఆ హెడర్ నోడ్ ని దేనికి అసైన్ చేశాను నేను? పీటీఆర్ లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వాల్యూ స్టోర్ చేశారు. వాట్ ఈస్ ద ఫస్ట్ నోడ్ అడ్రస్ వాల్యూ హియర్? 1500. అంటే ఇప్పుడు ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ వాల్యూ ఎక్కడ ఉంది? PTR లో. పీటీఆర్ లో ఉంది, యాజ్ వెల్ యాజ్ Header లో కూడా. కూడా ఉంది. ఇక్కడ మీరు పీటీఆర్ మాత్రమే గుర్తుపెట్టుకోండి. తర్వాత పీటీఆర్ హైఫన్ లింక్ పార్ట్ నల్లా నాట్ నల్లా? Not null. నాట్ నల్. ఆ కండిషన్ ట్రూ అయితే మాత్రమే లూప్ లోపలికి వెళ్తుంది, అవునా? వైల్ కండిషన్ ట్రూ అయితే లూప్ లోపలికి వెళ్తుంది. లూప్ లోపలికి వెళ్ళినప్పుడు ఈ పీటీఆర్ లో వాల్యూ ఎంత ఉంది? 1500. 1500 sir. 1500 ని దేనికి అసైన్ చేయమంటున్నాను? నల్లకి. PTR 1 పీటీఆర్ 1 కి. Pointer on. ఎందుకు అసైన్ చేయమంటున్నానంటే ఇక్కడ చూడండి, పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ హైఫన్ లింక్. పీటీఆర్ 1 వాల్యూ ఎంత? 1500. 1500. పీటీఆర్ వాల్యూ ఎంత? 1500. 1500. ఎప్పుడు పీటీఆర్ 1 ఈక్వల్ టు పీటీఆర్ అంతప్పుడు రెండు 1500లే. దాని తర్వాత పీటీఆర్ ని పీటీఆర్ హైఫన్ లింక్ అంటే పీటీఆర్ హైఫన్ లింక్ లో వాల్యూ ఎంత ఉంది? 1800. ఈ వాల్యూ పీటీఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 1800 1500 కి రీప్లేస్ అవుతుంది. పీటీఆర్ 1 లో వాల్యూ ఎంత ఉంది? 1500. అంటే పీటీఆర్ 1 దేన్ని పాయింట్ చేస్తుంది? ఫస్ట్ నోడ్ వైల్ లో రెండు స్టేట్మెంట్లు ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ వైల్ లో పైకి వెళ్తుందమ్మా. వెళ్ళినప్పుడు పీటీఆర్ హైపర్ లింక్ నాట్ ఈక్వల్ టు నల్. Yes sir. పీటీఆర్ వాల్యూ ఎంత? 1500. 1800. సెకండ్ నోడ్ అమ్మా. సెకండ్ నోడ్ యొక్క అడ్రస్ పార్ట్ నల్లా నల్ కాదా? నల్ కాదు నల్ల కాదు. నల్లు. అంటే కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు ఏమవుతుంది? పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ లో వాల్యూ ఎంత ఉంది? 1800 1800 ఉన్నా సార్ ప్రస్తుతం. PTR 1 లో పోతుంది. పీటీఆర్ 1 కి అసైన్ అయినప్పుడు ఈ పీటీఆర్ 1 దేన్ని పాయింట్ చేస్తుంది? సెకండ్ నల్ల అన్నా సార్. సెకండ్ నోడ్ ని పాయింట్ చేస్తుంది. పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ అయిపోయిన నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఈ 1800 ఈజ్ రీప్లేస్డ్ బై 1200 1200. 1200. అగైన్ సైకిల్ లూప్ ఆర్ లూప్. పీటీఆర్ హైఫన్ లింక్ ఈక్వల్ టు నల్. పీటీఆర్ హైఫన్ లింక్ నాట్ ఈక్వల్ టు నల్. నల్ సార్ థర్డ్ నోడ్ అడ్రస్ ఎంత ఉంది ఇక్కడ? నల్లండి. నల్ ఉంది సార్ 1400 సార్. 1400 ఉందా? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఉంటుంది కదా. Not equal to null. హైఫన్ లింక్ పీటీఆర్ హైఫన్ లింక్ లో 1200 యొక్క లింక్ పార్ట్ లో నల్ ఉందా? వాల్యూ ఉందా? వాల్యూ ఉంది సార్. వాల్యూ ఉన్నప్పుడు పీటీఆర్ 1 ఈక్వల్ టు పీటీఆర్ లో వాల్యూ ఎంత ఉంది? 1200 పీటీఆర్ 1 వాల్యూ ఎంత అవుతుంది?
1200. 1200 పీటీఆర్ 1 వాల్యూ అవుతుంది. పీటీఆర్ వాల్యూ ఎంత అవుతుంది? 1400. పీటీఆర్ ఈక్వల్ టు పీటీఆర్ ఐపన్ లింక్. పీటీఆర్ ఐపన్ లింక్ లో వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 1400. 1400. అప్పుడు పీటీఆర్ లో వాల్యూ ఎంత వస్తుంది? 1400 వస్తుందమ్మా. పాయింట్స్ వస్తుంది పీటీఆర్. పైకి వెళ్ళండి. పీటీఆర్ నాట్ ఈక్వల్ టు నల్. True, sir. కండిషన్ ట్రూ అవుతా? పీటీఆర్ ఐపన్ లింక్ నాట్ ఈక్వల్ టు నల్. True, sir. ఇక్కడ నల్ ఉందా లేదా? Yeah. ఉంది సార్. నల్లం సార్. వైల్ కండిషన్ ఏమవుతుంది? సాటిస్ఫై. నల్ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు లూప్ ఫాల్స్ అవుతుంది సార్. సార్ ఫాల్స్ అవుద్ది కదా సార్, నాట్ ఈక్వల్ టు నల్. ఫాల్స్ అవుతుంది సార్. నల్ నాట్ ఈక్వల్ టు నల్ కండిషన్ ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా? ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయినప్పుడు వైల్ లూప్ లోకి వెళ్తాం, అవునా? Yes, sir. వైల్ లూప్ లోకి వెళ్ళినప్పుడు పీటీఆర్ 1 ఐపన్ లింక్ ఈక్వల్ టు నల్. పీటీఆర్ 1 వాల్యూ ఎంత ఇక్కడ? 1200 ఉంది సార్. 1200 యొక్క లింక్ పార్ట్ లో అడ్రస్ ఎంత ఉంటుంది ఇక్కడ? 1400. 1400 ని ఐఎమ్ గోయింగ్ టు రీప్లేస్ దిస్ 1400 బై నల్ల. నల్. 1400 ని నల్ తో రీప్లేస్ చేస్తున్నాను. స్మాల్ కాదు, క్యాపిటల్ సమ్. ఇది ఎప్పుడైతే నల్ అయిందో ఈ కనెక్షన్ ఏమవుతుంది? బ్రేక్ అయిపోతుంది. కనెక్షన్ బ్రేక్ అయిపోతుంది. ఈ కనెక్షన్ ఎప్పుడైతే బ్రేక్ అయిపోతుందో ఇక్కడ పీటీఆర్ లో వాల్యూ ఎంత ఉంది? 1400. 1400 వాల్యూ దేంది? PTR. లాస్ట్ నోట్ సార్. బిఫోర్ డిలీటింగ్ లింక్ లిస్ట్ యొక్క లాస్ట్ నోడ్. కాబట్టి ప్రీ పీటీఆర్ చేస్తున్నానమ్మా. ఎంతమందికి అర్థమైంది? అర్థమైంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నేను అంత టాప్ అని కాదు సార్, నాకు అర్థం కాలేదు. ఏంటమ్మా? నాకు అర్థం కాలేదు సార్, కన్ఫ్యూజన్ గానే ఉన్నాం మాకు అంతా. అమ్మా కన్ఫ్యూజింగ్ లింక్ లిస్ట్ ఉంటుంది. కొంచెం మీరు ఆలోచించి బుర్ర పెడితే, అంటే మీరు పెట్టట్లేదని నేను చెప్పను కానీ, అంటే ఇది ఇలా మూవ్ అవుతుంది ఇలా మూవ్ అవుతుంది అని చెప్తూ వెళ్ళిపోతాను. కాబట్టి అలాగే సార్, బుర్ర పెట్టట్లేదు. అమ్మా మీరు బుర్ర పెట్టట్లేదని చెప్పట్లేదని అదే చెప్తున్నాను. అంటే కొంచెం లింక్ లిస్ట్ కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది అన్న కాన్సెప్ట్. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ అర్థమైనయా? అమ్మా 1-2 యూనిట్స్ అర్థమైనయా అర్థం కాలేదా? అర్థమైంది సార్. లింక్ లిస్ట్ కొంచెం కష్టంగా ఉంటుంది. డేటా స్ట్రక్చర్స్ లో కష్టమైన టాపిక్ లింక్ లిస్ట్. ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా?